నువ్వే నా లైఫ్ లైను ఎక్కడో ఇన్నాళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, సో విధంగా ఇమోజీస్ అనేవి ఇలా అప్ అండ్ డౌన్ లిరిక్స్ అనేవి ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడిని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని కనుక ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ వీడియోని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాతకి డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీరు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని ఓకే మీద ట్యాప్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అని చూడండి 30 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాతకి ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీకు నచ్చిన సాంగ్ని మీ ఫోన్ గ్యాలరీ నుంచి డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్గా వీడియో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాను. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ వినండి. ఒక్కసారి లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా, సో ఒక్కసారి సాంగ్ వినండి. సాంగ్ ఇలా విన్న తర్వాతకి సో కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకున్నాక పైన టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ కలర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను కనుక టెక్స్ట్ కలర్ వైట్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాక బార్డర్ వచ్చేసి నేను ఒక 2% ఇచ్చేసుకున్నాను. మనకు టెక్స్ట్ అనేది కొద్దిగా విడ్త్ అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది. కలర్ కూడా వైటే సెలెక్ట్ చేసుకోండి. షాడో వచ్చేసి బ్లాక్ షాడోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్ వైని కొద్దిగా ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకున్నాక నెక్స్ట్ ఫాంట్ ఆప్షన్లోకి వచ్చేసి మీకు నచ్చిన ఫాంట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇలా ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ లిరిక్ మీకు ఎక్కడైతే కావాలో అక్కడ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మీకు ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో అక్కడ కట్ చేసుకోండి. నాకు ఫస్ట్ లిరిక్ చూడండి ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని సో టెక్స్ట్ నుంచి మధ్యలోకి ఇలా స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుని చూడండి ఇప్పుడు మనకు లిరిక్ అనేది ఎగ్జాక్ట్గా అక్కడ ఎండ్ అయిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక సో సెకండ్ లిరిక్ కావాలి కదా, సో ఈ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకోండి. సో నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే కనుక ఎండ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని లాస్ట్ మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు పైన మనకు ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు చూడండి ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో విధంగా క్రియేట్ చేసుకున్నాక మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా సెకండ్ లిరిక్ అనేది ఇచ్చిన అక్కడ ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ థర్డ్ లిరిక్ కోసం సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని డూప్లికేట్ చేసుకుంటే మళ్ళీ థర్డ్ లిరిక్ అనేది యాడ్ అయిపోయింది. సో పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సో విధంగా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాతకి సో ఈ మనకు సాంగ్లో ఆ థర్డ్ లిరిక్ అనేది ఎక్కడి వరకు అయితే వస్తుంది సాంగ్ వినండి. సాంగ్ వింటూ మనకు థర్డ్ లిరిక్ అనేది ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే సో ఇలా మనకు 3 లిరిక్స్ అయితే మనం క్రియేట్ చేసాం కదా. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు లాస్ట్ లిరిక్ అంటే 30 సెకండ్స్ వరకు కూడా ఇదే విధంగా మీరు అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోండి. సో ఇలా అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇప్పుడు ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో దీనికి యానిమేషన్ అనేది యాడ్ చేద్దాం. సో ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఈ యొక్క చూడండి కాల్ కొద్దిగా ఇలా ఎక్స్పాండ్ చేసుకొని ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. తర్వాత టెక్స్ట్ మిడిల్లో ఇంకో కీ ఫ్రేమ్, సేమ్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఇంకో కీ ఫ్రేమ్, లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు ఈ మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర టెక్స్ట్ ఇలా పై జరుపుకోండి. ఇక్కడ మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర మాత్రమే టెక్స్ట్ చూడండి ఇలా పై జరుపుకోండి. ఇలా పై జరుపుకున్నాక సో ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో
ఫస్ట్ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్లో ఉంచేసుకొని ఇక్కడ పైన లాస్ట్లో మనకు ఈజీ అనేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత సెకండ్ థర్డ్ కీ ఫ్రేమ్ మధ్యలో వైట్ ఉంచేసుకొని మళ్ళీ గ్రాఫ్ ఆప్షన్లో సో నేను సెకండ్ సెలెక్ట్ చేసుకున్న గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా యానిమేషన్ అయితే కనుక ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సో దానికి కూడా యానిమేషన్ చూపిస్తుంది చూడండి. సేమ్ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, అదేవిధంగా మిడిల్లో ఇంకొక కీ ఫ్రేమ్, అదేవిధంగా లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్, ఇలా 3 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి ఇందాకనేమో పై జరుపుకున్నాం కదా లిరిక్కి, ఇప్పుడు ఈ యొక్క సెకండ్ లిరిక్ ఏమో కింది జరుపుకోండి. ఇలా కింది జరుపుకున్నాక 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ ఉంచేసుకొని ఫస్ట్ ఏమో ఈ గ్రాఫ్ సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ ఏమో చూడండి ఈ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇందాకనేమో లిరిక్ ఏమో పైకి వెళ్ళింది కదా, ఇప్పుడేమో కిందికి వస్తుంది. సో ఫస్ట్ లిరిక్ ఏమో పైకి అనుకున్నాం కాబట్టి సెకండ్ లిరిక్ని కిందికి అనుకున్నాం, మళ్ళీ థర్డ్ లిరిక్ని పైకి అనుకోవాలి, ఫోర్త్ లిరిక్ని కిందికి అనుకోవాలి. సో ఈ విధంగా మనం రివర్స్ అనుకోవాలన్నమాట. లాస్ట్ 30 సెకండ్స్ వరకు మనం అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా యాడ్ చేసి చూడండి, ఒక లిరిక్ ఏమో పైకి వెళ్తుంది, ఒక లిరిక్ ఏమో కిందికి వస్తుంది. సో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని లిరిక్స్ కూడా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనం ఇమోజీస్ కూడా యాడ్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని పైన కాపీ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఇంకొకటి కూడా కాపీ అయిపోయింది. ఇలా కాపీ చేసుకున్నాక పైన ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో ఆ ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీకు ఇమోజీస్లో ఏ ఇమోజీ కావాలనుకుంటే ఆ ఇమోజీని యాడ్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకి 2 టెక్స్ట్లు కూడా పైకి వెళ్తున్నాయి కదా. సో ఆ ఇమోజీ టెక్స్ట్ మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్లో ఉంచేసుకొని సో ఇప్పుడు ఆ ఇమోజీని ఇలా కింది తీసుకెళ్ళాలి. మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర మాత్రమే కింది జరుపుకోవాలి, గుర్తుంచుకోండి. సో ఆ ఇమోజీని చూడండి మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర కింది జరుపుతున్నాను. సో కింది జరుపుకుంటే మనకు ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్స్ అనేవి ఆటోమేటిక్గా ఉంటాయి, ఎందుకంటే మనం కాపీ చేసుకున్నాక డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి సో టెక్స్ట్ ఏమో పైకి వెళ్తుంది, ఇమోజీ కిందికి వస్తుంది. సేమ్ అదేవిధంగా ఇప్పుడు సెకండ్ లిరిక్ని కూడా కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి సో ఇక్కడ మీకు ఏ ఇమోజీ కావాలో ఆ ఇమోజీని యాడ్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో మీకు నచ్చిన ఇమోజీని యాడ్ చేసుకోండి. సో మన కీప్యాడ్లో ఉంటాయి కదా ఇమోజీస్, సో మీకు నచ్చిన ఇమోజీని యాడ్ చేసుకోండి. సో విధంగా ఇమోజీని యాడ్ చేసుకున్నాక ఇప్పుడు 2 టెక్స్ట్లు కూడా కిందికి వస్తున్నాయి కదా. సో ఆ ఇమోజీని మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర సో ఇలా వైట్లో చేసుకొని టెక్స్ట్ కిందికి వస్తుంది కాబట్టి ఇమోజీని పైకి జరుపుకోవాలి. ఒకవేళ లిరిక్ పైకి వస్తే ఇమోజీని కింది జరుపుకోవాలన్నమాట, 2 కూడా రివర్స్లో అనమాట చూడండి ఇక్కడ. సో ఆ విధంగా మనకు సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఆ విధంగా థర్డ్ లిరిక్ని కూడా క్లిక్ చేసుకొని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక పైన ఎడిట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఈ థర్డ్ లిరిక్కి మీకు ఏ ఇమోజీ అయితే కావాలో ఆ ఇమోజీని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఇమోజీ అనేది యాడ్ అయిపోతుంది చూడండి. సో నేను ఎగ్జాంపుల్ ఒక ఇమోజీని అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు మనకు లిరిక్ 2 కూడా పైకి వెళ్తున్నాయి కదా. సో ఆ ఇమోజీ మిడిల్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ ఇమోజీని ఇలా కింది తెచ్చుకున్నాను చూడండి. సో లిరిక్ ఏమో పైకి వెళ్తుంది, ఈ ఇమోజీ అనేది కిందికి వస్తుంది చూడండి. ఇలా మనము ఇమోజీ కిందికి వస్తే లిరిక్ పైకి వచ్చేలా ఇలా రివర్స్ చేసుకోవాలన్నమాట. సో లాస్ట్ లిరిక్ వరకు కూడా ఇదే విధంగా మొత్తం కూడా క్రియేట్ చేసుకోవాలి. సో విధంగా మొత్తం కూడా క్రియేట్ చేసుకున్నాక ఒక్కసారి ప్రివ్యూ చూసుకొని డైరెక్ట్గా సేవ్ చేసుకోండి. మీకు ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో వీడియోని సేవ్ చేసుకుంటే గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ.